నా లవర్ని నేను ట్రూగా లవ్ చేశాను, నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది. దానికి తాగుబోతు మొగుడు రావాలి, డైలీ కుక్కను కొట్టినట్టు కొట్టాలి, దాని జీవితం నాశనం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రూగా లవ్ చేశాను అని చెప్పడం ఆపేసే. ఎందుకంటే నువ్వు ట్రూగా లవ్ చేస్తే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలనుకుంటావు, కానీ జీవితం నాశనం అయిపోవాలి అని అసలు అనుకో. సో నువ్వైతే ట్రూగా లవ్ చేయలేదు, జస్ట్ నీకు దక్కలేదు అని చెప్పేసి ఒక ఇగో అనమాట, అంతే. ఇంకా ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వదిలేసిందో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించు. నీకు జాబ్ లేకపోయి ఉండొచ్చు, నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ కాకపోయి ఉండొచ్చు, పెళ్లికి ముందు పానీపూరి తినిపిడాలు, సినిమాకి తీసుకెళ్ళాలి. ఇంత ఈజీగా అయితే ఉండదు లైఫ్ అంటే. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను పోషించాలంటే దోల తీరిపోయిద్ది. నువ్వు మెయింటైన్ చేయకపోతే నీతో పాటు నీ పిల్లలు కూడా జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి అంటే చాలా సరదాగా తీసుకుంటున్నారు. కలిసి ఉంటాం కదా, మమ్మల్ని ఎవరు విడదీస్తారు, నువ్వు నా ఊపిరి, నువ్వు నా గుండె చప్పుడు, ఇవన్నీ సినిమాల్లోనే. రియల్ లైఫ్లో ఇవన్నీ జరగవన్నమాట. ట్రూ లవ్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ తెలిసి ఉండాలి, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం తెలిసి ఉండాలి, మనీ సంపాదించడం తెలిసి ఉండాలి, వాటిని సేవ్ చేసుకోవడం తెలిసి ఉండాలి. వీటిలో ఒక్కటి లేకపోయినా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో పెళ్లి విషయంలో జాగ్రత్త.